టెండర్ ధాన్యం బకాయి మిల్లర్లపై మెతక వైఖరి. సూర్యాపేట జిల్లాలో ఉన్న 58 మంది మిల్లర్ల బకాయి 226 కోట్లు. అయితే ఇందులో ఇంకొక ఇద్దరు హైకోర్టులో కేసు వేస్తున్నారు, ఒక ఇద్దరు హైకోర్టులో కేసు నడుపుతున్నారు. ఆ ఇద్దరి బకాయిలే దాదాపుగా 300 కోట్లు. టాప్ 10 బకాయి మిల్లర్ల వద్ద 150 కోట్లు. 3 ఏళ్లు గడుస్తున్నా సెటిల్మెంట్ చేయని వైనం. సివిల్ సప్లై మంత్రి సొంత జిల్లాలోనే భారీ బకాయిలు. ప్రస్తుత సీజన్లో మళ్ళీ వీళ్ళకే సీఎంఆర్ ధాన్యం కేటాయించిన దుస్థితి అంట. ఎంత దారుణం చూసారా? ఒక్కొక్కళ్ళు ఇన్నిన్ని కోట్లు పెండింగ్ ఉంటే మళ్ళీ వాళ్ళకే తీసుకెళ్ళి సీఎంఆర్ కేటాయించారంట. దీన్ని సీఎంఆర్ ధాన్యాన్ని మళ్ళీ వాళ్ళకే కేటాయించడం అంటే ఎంత దీనస్థితిలో ఉందో ఆలోచించండి. అందులో ఒక ఇద్దరైతే ఏకంగా 300 కోట్లు కట్టాలి. వాళ్ళు కోర్టులో హైకోర్టులో కేసులు అంటున్నారు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టి. పాపం గవర్నమెంట్ ఏమో పేదది కదా, గవర్నమెంట్ ఏమో పెద్ద బడా లాయర్లను పెట్టి బలంగా దీనిపైన వాదనలు వినిపించట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది కదా, బలమైన వాదనలు వినిపిస్తున్నారు కోర్టులో. దాదాపు 3 ఏళ్ళ నుంచి ఎటువంటి యాక్షన్ లేదు, ఎటువంటి రికవరీ లేదు. సీరియల్ మాదిరి సాగుతూ ఉంది ఈ వ్యవహారం అంతా కూడా. ఎవరు పట్టించుకోవట్లే. హైలైట్ ఏంటంటే ఎవరైతే బకాయిలు పెట్టారో వాళ్ళకే మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చింది. దొంగ చేతికి తాళాలు అంటారు చూసారా, ఇదే బహుశా. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ద్వారా గ్లోబల్ టెండర్ విధానంలో సరఫరా చేసిన ధాన్యానికి సంబంధించి కోట్ల రూపాయల బకాయిలు సూర్యాపేట జిల్లాలో పేరుకుపోయాయి. కానీ ఈ బకాయిల వసూలుపై ప్రభుత్వం శాఖాధికారులు చూపుతున్న నిర్లక్ష్యం అనేక అనుమానాలకు తావిస్తుంది. అధికారుల ఉదాసీనత వల్ల ఇక్కడ కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన స్పష్టమవుతుంది. సూర్యాపేట జిల్లాలో 2022 సంవత్సరానికి చెందిన గ్లోబల్ టెండర్ ద్వారా ధాన్యం తీసుకున్న 58 మంది రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి గడిచిన జూన్ 30 వరకు అధికారిక లెక్కల ప్రకారం ఇంకా 226 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు గత 3 సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉంది. వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు, రికవరీ లేదు. దానికి ఇంట్రెస్ట్ వేసుకుంటేనే ఇంకా చాలా వద్దు కదా. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందండి అది. అదే చిన్న వాళ్ళపై మాత్రం అయితే ఉక్కుపాదం మోపుతారు, జేసీబీలు వేసుకెళ్తారు. చిన్న వాళ్ళపైన, బడా వాళ్ళపైన మాత్రం చూసి ఉండదు లేస్తారు. ఇందులో వీళ్ళిద్దరే దాదాపు 300 కోట్లు కట్టాలి. చట్టపరమైన వివాదాల పేరుతో చెల్లింపులు నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు, వేగవంతమైన రికవరీ చర్యలు కనిపించిన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఇద్దరి మిల్లర్లను గమనించిన మరికొద్దిమంది మిల్లర్లు సైతం వీళ్ళని అనుసరిస్తే తప్పేందన్నట్లుగా మారిపోయింది. నిజమే కదా. ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఒకడు ఎగ్గొట్టాడు అనుకో, గవర్నమెంట్కి అన్నారు నువ్వు ఎలా ఎగ్గొట్టేవరో నాకు చెప్పు, నేను ఎగ్గొడతా అనే పరిస్థితి మన దగ్గర ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు 300 కోట్లు ఎగ్గొడితే నాకు పోయింది, ఏం బీకలైపోయింది గవర్నమెంట్, మనం కూడా అదే దారిలో ఎగ్గొడితే ఏం చేసి తెలియదు గవర్నమెంట్ అనే ఒక ధైర్యం వీళ్ళలో వస్తుంది అనమాట. మరి ఆ ధైర్యం నింపుతుంది ఎవరు? ఆ ధైర్యం వీళ్ళకి ఇస్తుంది ఎవరు అంటే గవర్నమెంట్. అరే 3 సంవత్సరాల నుంచి ఇంత పెండింగ్స్ ఉంటే తాట తీసి వసూలు చేయాల్సింది పోయి గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తామంటే ఆలోచించండి ఏ స్థాయిలో అవినీతి పెరిగిపోతుందో వ్యవస్థల్లో. తమపై ఒత్తిడి పెంచితే తాము కూడా హైకోర్టుకు వెళ్తామన్న రీతిగా జిల్లాలో ఉన్న ఒక 10 మంది టాప్ బకాయి మిల్లర్ల వ్యవహారం వారి బకాయిల జాబితా బట్టి తెలుస్తుంది. గట్టిగా అడిగితే మేము కూడా కోర్టుకి వెళ్తామని చెప్తున్నారంట. కోర్టుకి వెళ్తే తేలేదు పెట్టలేదు కదా. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే టాప్ 10 బకాయి మిల్లర్ల వద్దనే సుమారు 150 కోట్ల బకాయిలు కేంద్రీకృతమై ఉండటం. వీరిలో చాలామంది మిల్లర్లు 3 సంవత్సరాలుగా వాటిని సెటిల్మెంట్ చేయకుండా నాంచుతూ యథావిధిగా ప్రభుత్వంతో సీజనల్గా సీఎంఆర్ వ్యాపారం కొనసాగిస్తున్నారు సమాచారం. ప్రభుత్వం అడిగినప్పుడల్లా లక్షల్లో చెల్లిస్తూ కోట్ల రూపాయల బకాయిలు అట్లాగే దాచుకుంటున్నారు. గడిచిన జూన్ 30 వరకు 2020 సంవత్సరానికి చెందిన గ్లోబల్ టెండర్ బకాయి లెక్కలు పరిశీలిస్తే 10 కోట్లకు పైగా బకాయిలున్న మిల్లర్ల వివరాలు సరిచూద్దాం మనం. 10 కోట్లకు పైగా బకాయిలున్నారండి వీళ్ళందరూ. ఇందులో ఒక ఇద్దరు వీళ్ళు కాకుండా ఇంకో ఇద్దరి దగ్గర మాత్రమే 300 కోట్ల బకాయి ఉంది. వీళ్ళ దగ్గర ఎంతెంత బకాయిలో చూడండి ఒకసారి. టాప్ 10 వీళ్ళు సూర్యాపేటలో. ఫస్ట్ వాళ్ళు వజ్ర వికాస్ రైస్ మిల్ 23 కోట్ల 13 లక్షలు, జగన్మాత పారాబాయిల్ రైస్ మిల్ వల్లభాపురం 20 కోట్ల 49 లక్షలు, శ్రీ వసుంధర రైస్ మిల్ బొజ్జగూడెం కోదాడ 20 కోట్ల 46 లక్షలు, శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ కాసరాబాద్ 19 కోట్ల 52 లక్షలు, ఏఎస్ఆర్ పారాబాయిల్ రైస్ మిల్ తిరుమలగిరి 15 కోట్ల 31 లక్షలు, శ్రీ శివదుర్గ రైస్ ఇండస్ట్రీస్ బీబీగూడెం సూర్యాపేట 11 కోట్ల 22 లక్షలు, శ్రీ భువనేశ్వరి పారాబాయిల్ రైస్ మిల్ కొమరబండ కోదాడ 11 కోట్ల 19 లక్షలు, రవికృష్ణ రైస్ ఇండస్ట్రీస్ సూర్యాపేట 10 కోట్ల 61 లక్షలు. కాగా 10 కోట్ల దగ్గరగా ఉన్న వెంకటసాయి రైస్ మిల్ ఇండస్ట్రీస్ సూర్యాపేట వీళ్ళ బకాయి 9 కోట్ల 78 లక్షలు. ఇక 9వది శృతి రైస్ ఇండస్ట్రీస్ హుజూర్ నగర్ 6 కోట్ల 76 లక్షలు ఉన్నాయి. ఇదిలా ఉండగా 1 కోటి నుంచి 5 కోట్ల వరకు బకాయిల రైస్ మిల్ జాబితా చూస్తే అది చాంతాడు మించిన పొడవు ఉందంటండి. అంటే 1 కోటి నుంచి 5 కోట్ల పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్ట్ చూస్తే అది చాంతాడంత పొడవు ఉందంట.
అన్నిటికన్నా ఆశ్చర్యం హైలైట్ విషయం ఏంటంటే, మబ్బులిడిపోయేది ఏంటంటే, ఎవరెవరైతే బకాయిలు ఉన్నారో వీళ్ళందరికీ మళ్ళీ కేటాయించారు. సీఎంఆర్ దాన్ని మళ్ళీ కేటాయించారు. నిబంధనల ప్రకారం బకాయిలున్న మిల్లర్లను బ్లాక్ లిస్ట్ చేయాల్సి ఉండగా వారికే మళ్ళీ ప్రభుత్వం దాన్ని అప్పగించడం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చాలా సింపుల్ అండి. చిన్న చిన్న బ్యాంకులోళ్ళే మనం వాళ్ళ దగ్గర లోన్ ఎగ్గొడితే మళ్ళీ జన్మలో మనకు లోన్ ఇవ్వరు. కానీ ప్రభుత్వానికి ఇన్నిన్ని కోట్ల అప్పులు పెట్టినా సరే మళ్ళీ తిరిగి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తున్నారంటే ఆలోచించండి ఏ స్థాయిలో పరిస్థితి నడుస్తుంది ఇక్కడ. ఈ మొత్తం వ్యవహారం సివిల్ సప్లై మంత్రి సొంత జిల్లాలో సూర్యాపేట జరుగుతుండటం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి జిల్లా అయినప్పటికీ బకాయిల వసూళ్లు అధికారుల బకాయి మిల్లర్లపై ఇంత ఉదాసీనత ఎందుకనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే బహుశా వీళ్ళు ఇంత కట్టాలి కదా, అంతేం కడతాంలే, అంతలో కొంత షేర్ ఎంతో కొంత ఈ అధికారులకు ఇచ్చి ఉంటారు, లైట్ తీసుకొని ఉంటారు. ఎందుకంటే మన శాఖల్లో ఏ శాఖలో అయినా సరే డబ్బు పడితే జరగని పని ఉండదు. ఇంత పెండింగ్ ఉన్న పైన వాళ్ళకే మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వటం సివిల్ సప్లై శాఖ మంత్రి జిల్లాలోనే జరుగుతుండటంతో మరి దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరికి అనుమానం, ఎవరెవరికి ఎంతెంత వెళ్తుందనే అనుమానాలు ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు.